ఓకే 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 మరి చూడరా మేడం మా నారాయణ సార్ వాళ్ళ అమ్మాయి శర్ణి మేడం టైటిల్ బుక్ అభిరామ్ అభిరామ్ ఓకే శివకృష్ణ ఓకే ఓకే అడ్రస్ చేసుకోరా చంద్రిక ఎన్ రాణి ఓకే థర్డ్ వార్డ్ 142 బూత్లో క్యాంపెయినింగ్ చేయడానికి మా నాన్నగారి తరఫున సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ డోర్ టు డోర్ తిరిగానండి, ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. ఇక్కడున్న గిరిజనులు చాలా కష్టంగా జీవనాధారం సాగిస్తున్నారు. మీరు డ్రింకింగ్ ప్రాబ్లం అవ్వచ్చు, పర్ మంత్ 200 రూపీస్ పే చేసి కొనుక్కొని వాటర్ తాగుతున్నారు. కనీసం తాగడానికి జీవనాధారం సాగడానికి కనీసం వాటర్ లేదండి. అదేవిధంగా మా నాన్నగారు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారండి. ఇక్కడికి వచ్చి ఇంటింటి సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడారు. ఈరోజు స్వయంగా నన్ను పంపించి బట్టలు, చిన్నపిల్లలకి బట్టలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి బట్టలు, ప్రతి ఒక్కరికి డ్రింకింగ్ వాటరు, ప్రతి ఒక్కరికి ఒక హౌస్ ఖచ్చితంగా చాలా ఎసెన్షియల్ అండి జీవనం ఉండడానికి. సో ఇక్కడ సమస్యలు తెలుసుకున్నారు. మీరు మురికి నీళ్ళే తీసుకుంటే మురికి నీళ్ళు ఇంటి లోపలికి వచ్చేస్తున్నాయి, ఎలక్ట్రిసిటీ లేదు, లైట్స్ పనిచేయవు, ఎలక్ట్రిక్ కరెంట్ లేదు, ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయండి. మా నాన్నగారు ఖచ్చితంగా ఇవన్నీ రెక్టిఫై చేస్తారని స్వయంగా వచ్చి మరీ చెప్పారు. మా నాన్నగారికి ఓటేయండి అండ్ ఖచ్చితంగా ఇక్కడున్న సమస్యలు ప్రతి ఒక్కది తీరుతాయండి. మా నాన్నగారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు నెల్లూరుని ఎంతో అభివృద్ధి చేశారండి. మా నాన్నగారి సొంత ఊరు నెల్లూరు. మా నాన్నగారు ఈ స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా నెల్లూరుకి ఎంతో కొంత రుణపడి చెయ్యాలి. ఎంతో కొంత చేస్తే ఖచ్చితంగా ప్రజలు సంతోషంగా ఉంటారని. సో 2014కి ముందు మా నాన్నగారు క్యాంపెయినింగ్ చేసినప్పుడు మున్సిపల్ మినిస్టర్గా రాకముందు ప్రతి ఒక్కరి దగ్గర తిరిగి సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలకి పరిష్కారం ఏంటి, ఎలా నేను రెక్టిఫై చేస్తాను అని ఎంతో ఆలోచించి ఎన్నో గొప్ప అభివృద్ధి చేశారు. ఈరోజు నెల్లూరు ఈ స్థితిలో ఉందంటే మా నాన్నగారే కారణం అండి. మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి, చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. నెల్లూరులో ముఖ్యమైన సమస్య మస్కిటోస్, దోమలు. ఆ దోమల్ని ఎలా అరికట్టాలి, ఆ దోమల్ని అరికట్టే వాతావరణం బాగుంటుంది, పిల్లలు తిరగడానికి బాగుంటుంది అండ్ మురికి నీళ్ళు రావు. సో ఆ సమస్య నేను ఎలా అరికట్టాలని పరీక్షాకారంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశారండి. ఆల్మోస్ట్ అయిపోయింది. మా నాన్నగారికి ఓటేయండి. ఖచ్చితంగా మీరు నెల్లూరులో చాలా అంటే చాలా అభివృద్ధి చూస్తారు. అదొకటే కాదండి, ఇప్పుడు మనం ఎండ్ టు ఎండ్ రోడ్స్ కూడా వేశారు. ఇప్పుడు రోడ్స్ పైన తిరుగుతున్నామంటే 90% వరకు మా నాన్నగారు కారణం అండి. ఇదొకటే కాదండి, పార్క్స్ తీసుకోండి, లేకపోతే గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకోండి, ఎన్నో రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకొని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి. నా సొంత ఊరికి ఎంతో కొంత చేస్తే నేను కూడా హ్యాపీగా ఉంటాను, ఇక్కడ ఉన్న మనుషులు కూడా హ్యాపీగా ఉంటారనుకున్నారు. అండ్ మా నాన్నగారికి ఓటేయండి, సైకిల్ గుర్తుకి ఓటేయండి. ఖచ్చితంగా నెల్లూరు అభివృద్ధి చెందాలి, నెల్లూరు ఒక మెట్రోపాలిటన్ సిటీగా రావాలి అంటే మా నాన్నగారే చేయగలరు.